హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేనైతే ఈరోజు తోటకూర వండాను. చాలా టేస్టీగా ఉండే అనమాట. మీరు కూడా ఇలా వండి చూడండి, చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. తోటకూర తినని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకోండి, కానీ వండే విధానంలో అందరూ వండుతారు. ఇది ఒక డిఫరెంట్. ఓకే, ముందుగానైతే నేను తోటకూరని ఈ విధంగా చిన్నగా కట్ చేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి. ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ అన్నమాట, కరివేపాకు, టమాటోస్, కొత్తిమీర. ముందుగానైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. నూనె కాగిన వెంటనే వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి మంచిగా గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే వంటల వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిందనమాట. నేను ఒక సెలూన్ అయితే పెట్టాను. కొంచెం సెలూన్లో బిజీ ఉండడం వల్ల ఎలాంటి వంటలు కూడా నేను పెట్టలేదు. కాబట్టి ఇక నుండి కంటిన్యూ చేస్తాను. ఈ తోటకూర కర్రీని అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెట్టినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మేమైతే వీక్లీ వన్స్ కంపల్సరీ తోటకూరని అయితే వండుతూనే ఉంటాను. ఆకుకూరలు మా ఇంట్లో ఎక్కువగా వండుతాము. చూడండి ఫ్రెండ్స్, అది తొందరగా గోల్డ్ కలర్లోకి రావాలంటే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసి కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు చాలా బాగా ఆదరించి నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. నా వంటలకు కూడా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. అలాగే మళ్ళీ కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకనైతే కంటిన్యూగా కర్రీస్ అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. అందరూ చేస్తుంటారు, బట్ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి నేను కూడా చాలామంది చేసిన వంటలు చేసి టేస్ట్ చూస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. కాబట్టి మనము కడిగేసి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకున్నాను జల్లీలో. ఇప్పుడు ఆ తోటకూరని మొత్తం వేసేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా తోటకూరని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా మీకు నాతో ఏదైనా కర్రీస్ చూడాలి అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను వండుతాను. ఇప్పుడు చూడండి, తోటకూర వేసాక కరివేపాకు పైనుండి వేస్తున్నాను. అన్ని కర్రీస్లో మనం ఏం చేస్తామో ఆయిల్లో వేస్తాం కదా, తోటకూరలో పైనుండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత అనమాట. చూసారు కదా, తోటకూర మొత్తము దగ్గరికి అయిపోయిందనమాట, ఉడికిపోయి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆకు అలాగే వదిలేసినట్లయితే ఒకవేళ వాటర్ అంతా ఇంకిపోతే మాడిపోతుంది. కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. టోటల్ కర్రీ మొత్తం కలిపేసుకుంటే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో కూడా నాకు తెలుసుకోవచ్చు. చూడండి, మొత్తం కలిసేసరికి వాటర్ ఇంకా ఊరుతున్నాయి అన్నమాట. ఆకుకూరలు కాబట్టి వాటర్ అదే ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇంకా వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా సగం ఉడికిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా సగం ఉడికిన తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి సరిపడా టమాటోస్ వేసేసుకోవాలి. టమాటోస్ వేసాక కూడా ఈ విధంగా టోటల్ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోస్ నుండి కూడా వాటర్ వస్తుంది, జ్యూస్ వస్తుంది. కాబట్టి ఆ జ్యూస్ ఈ ఆకుకూరలో వచ్చిన దాంతో ఉడికిపోతుంది అనమాట. మనం వాటర్ పోయక్కర్లేదు, ఆకుకూరల్లో వాటర్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. కాబట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. టమాటో వేసి కలుపుకున్న తర్వాత పైనుండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత అనమాట. ఇలా ఇంకా ఉడకలేదు, పచ్చి పచ్చిగానే ఉంది. కొంచెం లైట్గా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నాకు మీ సపోర్ట్ ఎప్పుడు అందిస్తారని
నమ్ముతున్నాను. అలాగే ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత అనమాట కర్రీ చూడండి ఇంకా వాటర్ వచ్చేసింది, ఉడుకుతుందనమాట. ఇంకా 5-6 మినిట్స్ అయితే ఉడకాల్సి ఉంది. టమాటోస్ ఇప్పుడే ఉడుకుతున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 5-6 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకుందాము. వాటర్ ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అయితే లేదు. కాబట్టి ఆకుకూరలు ఎంత బాగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, 6 మినిట్స్ తర్వాత అనమాట ఇది. ఈ విధంగానైతే టమాటోస్ మొత్తము ఉడికిపోయినాయి, తోటకూర కూడా ఉడికిపోయింది. కొంచెం వాటర్ అయితే ఉంది, ఆ వాటర్ కూడా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకు అంటే ఆకుకూరల్లో వాటర్ ఉండకూడదు, అది తోటకూరలోనైతే అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనము 2-3 డేస్ 4 డేస్ కూడా నిల్వ ఉంచేసి తినొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వాటర్ అయితే లేదు, వాటర్ మొత్తం పోయేంతవరకు మనం ఫ్రై అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మన తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచి గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి అన్నంలో కానివ్వండి, చపాతీతో కానివ్వండి, తింటే కనుక ఆహా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. టాటా, బాయ్ బాయ్.